లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ స్థాపకులు దానియేలు గారు 1955వ సంవత్సరం డిసెంబర్ 10వ తేదీన చేసిన ప్రసంగము 68వ కీర్తన 19వ వచనము. ప్రభువు స్తుతి నొందునుగాక. అనుదినము ఆయన మా భారం భరించుచున్నాడు. దేవుడే మాకు రక్షణకర్త అయి ఉన్నాడు. యేసు శత్రువు నాశనము చేసి అనేక మేలులతో మనల్ని నింపాడు. చెరలోనికి నడిపించాడు. దుష్టుడైన సాతాను మానవుని చెరకు తీసుకుని వెళ్ళాడు. యేసు వచ్చి దుష్టుని సైన్యాన్ని చెరలోనికి తెచ్చాడు. యేసు వైపు చూచువారికి భయం లేదు. ఒకసారి దావీదు దూరంగా ఉన్నప్పుడు అతని భార్యలు మరియు అతని అనుచరుల భార్యలు చెరగా తీసుకుని పోబడ్డారు. దావీదు తిరిగి వచ్చినప్పుడు అతడు దేవునికి ప్రార్థన చేశాడు. చెరగా తీసుకొనపోబడిన వారిని కాపాడి పట్టుకొన్న వారిని నాశనం చేశాడు. ఒకసారి శత్రువులు సొదొమరాజు యొక్క సమస్తమును చెరగా తీసుకుని వెళ్ళారు. వారు లోతును కూడా తీసుకుని వెళ్ళారు. అబ్రహాము వెళ్ళి లోతును విడిపించి వారు తీసుకుని వెళ్ళిన వాటన్నిటినీ తిరిగి తెచ్చాడు. సొదొమరాజు చాలా కృతజ్ఞత గలవాడై అబ్రహామునకు ఎంతో బంగారాన్ని ఈచూచాడు. గాని అబ్రహాము, ప్రభువు వైపు నా చేతులు ఎత్తుచున్నాను, నేను అబ్రహామును ధనవంతునిగా చేశానని నీవు చెప్పకుండునట్లు నీ దానిని నేను తీసుకొనను అని చెప్పాడు. యేసుక్రీస్తు వచ్చి చెరగా తీసుకుని వెళ్ళాడు. తన పెదనాన్న వచ్చి తనను విడిపించినప్పుడు లోతు ఎంతో సంతోషించుంటాడు. యేసుక్రీస్తు వచ్చినప్పుడు చెరగా తీసుకున్నాడు. మన శత్రువులు ఓడించబడ్డారు. మనలో జయించటను గూర్చిన గ్రహింపు ఉండవలసి ఉన్నది. చివరకు జయించినది లోతును చెరపట్టిన వారు కాదు గాని అబ్రహామే. దావీదు సైనికుల భార్యలు విడిపించబడినప్పుడు వారి భర్తల యొద్దకు ఎట్లు పరిగెత్తి ఉంటారో ఆలోచించండి. మనము పొందుకొన్న విజయమును మనం ఇంకా గ్రహించలేదు. మనము శోధనలో పడతామని మనం భావిస్తూ ఉంటాము. మనము పడిపోతామని ఎంతో భయపడతాము. లేదు, అది తప్పు. 2వ ప్రపంచ యుద్ధంలో జపాన్ వారు ఓడిపోయినప్పుడు వారు వారి యుద్ధ ఖైదీలకు వారి ఓటమిని గూర్చిన వార్తను తెలియజేయలేదు. ఇంతకు ముందు వలె వారికి ఇంకా ప్రతిదినము ఒక రొట్టె ముక్కను మాత్రమే ఇచ్చారు. అయితే వారి విమానాలు వచ్చి ఆహారం క్రింద వేసినప్పుడు వారు విజయాన్ని గూర్చిన వార్తను తెలుసుకున్నారు. చెరగా తీసుకొనబడింది. మనలను బందీలుగా చేపట్టిన లోకాధికారి ఇప్పుడు బందీగా చేయబడ్డాడు. చెర మీద ఆధిపత్యాన్ని గూర్చిన గ్రహింపు మనలో నిశ్చయముగా ఉండవలసి ఉన్నది. యేసు జయించాడు కాబట్టి మనం కూడా జయిస్తాము. మనము సిలువ వైపు చూచుండగా అదే ఆత్మీయ విజయాన్ని ఆయన మనలోనికి పంపును. ఆయన మనలను మేళ్లతో నింపును. ఈ మేళ్లు ఏమై ఉన్నవి? ఈలోక సంబంధమైన విషయాలు కావు. ఒక ఆత్మ సంబంధమైన మనిషికి అవి ఎన్నిక లేనివి. అవి క్రీస్తు పోలికకు సంబంధించినవి. క్రీస్తును పోలిన స్వభావము మరియు క్రీస్తును పోలిన నిరీక్షణ. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనము. ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. అదే యేసు యొక్క సందేశాన్ని గూర్చిన విజయ సూచికగా ఉన్నది. ఒక క్రైస్తవుడు ఆత్మలో వర్ధిల్లుతూ ఉండగా సిలువ అతని జీవితాన్ని నింపుట ప్రారంభిస్తుంది. సిలువ అతని తలంపులను నింపును. ఏ జయమునైనా పొందుటకు అతడు సిలువ యొద్దకు మరలా వస్తాడు. సిలువ యొద్దనే తన దేవుని పట్ల వ్యతిరేకత మొదట విరగ్గొట్టబడుతుంది. అక్కడే అతడు ఒక విరిగిన ఆత్మను పొందుకున్నాడు. ఇక్కడ గర్వము మనలను విడిచిపెడుతుంది. దీనమైన ఆత్మ మనలోనికి వస్తుంది. అయోగ్యతను గూర్చిన గ్రహింపుతో అది ప్రారంభమవుతుంది. ప్రభువా, కరుణించుము, నీ దయ మాత్రమే, నీ కృప మాత్రమే, కానీ నాలో ఏ అర్హత లేదు అని నీవు ప్రార్థిస్తావు. ఆయన జయించాడు కాబట్టి నేను జయిస్తాను అని నమ్ముతావు. ఎందుకనగా ఆయన స్వభావము మనకు వచ్చింది. దేవుని శక్తిని ప్రయోగించుటకు ఆత్మీయ మనుషులుగా మనం చేయబడ్డాం. నీ పాపం యొక్క తలంపు పట్ల నీ విచారము చాలా చేదుగా ఉండవచ్చు. నీవు నిరాశకు సమీపంగా రావచ్చు. అయితే అక్కడ ఐగుప్తు అంతమగును. దేవుడు మనలను మేళ్లతో నింపాలని ప్రయత్నిస్తూ ఉన్నాడు. నీ హృదయంలోనికి దేవుడు తెచ్చు ప్రతి తలంపు నీకు మరియు నీ చుట్టూ ఉండు వారికి గొప్ప దీవెనగా ఉండును. ఆయన సన్నిధికి నీవు వెళుచుండగా ఆయన తలంపులతో నీవు నింపబడతావు. నీవు బలపరచబడతావు. ఒక గొప్ప వ్యక్తిత్వంలోనికి నీవు రూపించబడుచున్నావు. ప్రభువు నీకు ప్రమాణముగా ఉండనిమ్ము. అది నిన్ను దీనునిగా కాపాడి ఒక ఉన్నతమైన వానిగా చేయును.